వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తమ సమస్యలు పరిష్కరించకపోతే ధర్నాలు, నిరసనలు చేస్తామన్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం చేస్తామంటున్నారు. 97% మంది ప్రజల మీద సమరం చేస్తారా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల చేతిలో పావులా మారకండి అని సూచించారు. ప్రభుత్వం అంటే తామొక్కరే కాదని, ఉద్యోగులంతా కూడా తమ కుటుంబ సభ్యులేనని అన్నారు. ఏమైనా సమస్యలుంటే చర్చకు రావాలని అన్నారు. సమరం కాదు, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సున్నితంగా హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగస్తులు కావచ్చు, ఈరోజు ఉదయం పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన. ఎవరయ్యా వీళ్ళు, ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో, ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించడానికి చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన. నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది. మీరందరు కలిసి ఎన్నుకుంటేనే మేమందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన అందరం కలిస్తే 2%. ఈ 9 లక్షల మంది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి, రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను, పెట్టుబడులను అన్నిటిని కాపాడాలి. ఈ 3%, 2.5-3% ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్టు ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు 35 సంవత్సరాలు, ప్రజాప్రతినిధులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. ఈరోజు మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద అని నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్థులను. ఈరోజు ఉదయం పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక